సార్ యాక్చువల్గా గృహిణీలు ఉంటారు సార్ చాలామంది, వాళ్ళకు పెళ్లి కాకముందు అని గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి ఇలాంటి ఉద్యోగాలు కొట్ట ఆలోచన ఉంటుంది. సరే వాళ్ళకి సమ్ పరిస్థితుల వల్ల మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలాంటి అవకాశం తక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఇళ్ళ కాడనే ఉండి గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి లాంటి ఉద్యోగాలు సాధించవచ్చు. తప్పకుండా సార్, మంచి క్వశ్చన్. అంటే జనరల్గా ఎవరైతే గృహిణులు మహిళలు ఎవరైతే ఉన్నారో వివాహం అయిన తర్వాత, వివాహానికన్నా ముందు కొంత చదివి ఉంటారు, వాళ్ళు కోచింగ్ తీసుకుని ఉంటారు. కానీ ఇంతకుముందు మీరు అనుకున్నట్లు మనం చర్చించుకున్నట్లు కొంత వివాహం కావడం వల్ల కొంత గ్యాప్ వచ్చి ఎడ్యుకేషన్కు దూరం కావచ్చు. మళ్ళా ప్రిపరేషన్ చేయాలి, ఉద్యోగం సాధించిన ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ అది మంచి ఆలోచన. కాబట్టి చాలామంది రీసెంట్గా మనకు ఈ నెల్లూరు నుంచి ఏం సార్, అదేవిధంగా విశాఖపట్నం విజయనగరం నుంచి ఫోన్లు వచ్చాయి. సార్ మేము గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్స్కు, ఇలా వివాహం అయింది, మేము ఆపాం మధ్యలో, మరి ఏంది సార్ మా పరిస్థితి, ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో అంటే తప్పకుండా గృహిణులకు మహిళలకు అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు మనకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వాలు కూడా తొందరలో అన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తారు. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకునే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. మీకు అందరికన్నా టైం మంచిగా సరిపోతుంది. కాబట్టి మంచి పుస్తకాలు, ఆన్లైన్ క్లాసులు తక్కువ ప్రియారిటీ ఇస్తూ ఆఫ్లైన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లో మీరు కోచింగ్ తీసుకొని 6 నెలలు ప్రణాళిక వేసుకుంటే రెగ్యులర్ విద్యార్థి కన్నా గృహిణులకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పట్టుదల ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భర్త, పిల్లలు, సంసారం, ఖర్చులు అన్నీ తెలిసిపోయి ఉంటుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు మంత్రం ఏంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తే నా బాధలు పోయినట్టే, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మా కుటుంబం బాగుపడినట్లే అన్న ఆలోచనతో పట్టుదల మహిళల్లో ఎక్కువ ఉంటుంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ, గృహిణుల్లో ఎక్కువ. కాబట్టి చాలా మంది మనం గ్రూప్స్ ఉద్యోగాలు చూస్తే మహిళలు చాలా మంది వివాహమైన వాళ్ళే, టాప్ ర్యాంకులు కూడా వాళ్ళవే. ఎందుకంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు కొత్తగా డిగ్రీ అయిపోయి వచ్చిన విద్యార్థి అనుకుంటాడే చూద్దాంలే ఇంకా నోటిఫికేషన్లు వస్తాయిగా, నా టైం ఉంది కదా అనుకుంటారు. కానీ వాళ్ళు అట్లా ఆలోచించారు, ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్, నాకెందుకు రాదు ఉద్యోగం, నేను సాధిస్తా అని భర్తను, అత్తమామలను, పిల్లలను ఒప్పించి వీళ్ళు పుస్తకాలు తీసుకొని చదవటం, రెక్టిఫై చేసుకోవడం, డౌట్స్ ఉంటే చక్కని ప్రణాళికను రూపొందించుకోవటం, ఆ రూపైన ప్రణాళికను అమలు చేయడం మూలంగా ఇప్పుడున్న జనరేషన్లో మన ప్రభుత్వంలో రిజర్వేషన్ కూడా మహిళలకు ఎక్కువ ఉంది. దాదాపు 33% మహిళా రిజర్వేషన్ ఉంది. మళ్ళీ వాళ్ళ కేటగిరీలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అందువల్ల అన్ని కలుపుకుంటే 60% మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. 100కి 60 పోస్టులు వాళ్ళకే. అందువల్ల ఏమంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఓపిక ఉంటుంది, అదేవిధంగా చదవాలన్న పట్టుదల, కసి, ఆలోచన ఎక్కువ ఉంటుంది. అందువల్ల సక్సెస్కు వాళ్ళు ఎక్కువ వస్తారు.